హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? ఏంది ఫ్రెండ్స్ ఇది? ఎంత మంచి కంటెంట్, ఎంత మంచి చేపలు, మీకు అర్థమయ్యేటట్టు, మీకు చూడాలనిపించేటట్టు వాయిస్ ఓవర్ ఇచ్చి మరీ చెప్తున్నా. వీడియోని కనీసం దేకను కూడా దేకట్లేదు కదా ఫ్రెండ్స్ ఎవరు. అదే చూడను కూడా చూడట్లేదు కదా. చూడండి బాబు, చూడండి 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 అని చెప్పి చెప్తా ఉన్నా. ఫిష్ కటింగ్ వీడియోస్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని చెప్తానే ఉన్నా. అస్సలు పట్టించుకుని కూడా పట్టించుకోరు. మీరెందుకు పట్టించుకుంటారు ఫ్రెండ్స్? మీరు పట్టించుకోరు కదా. సెలబ్రిటీ వీడియోస్, ఇంకేమన్నా ఎక్స్ట్రా వీడియోస్ అట్లాంటివి అయితే పట్టించుకుంటారు. ఫిష్ కటింగ్ వీడియో ఉంది తొక్క, ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదని. ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా. వాడు కట్ చేస్తాడు, మనం చూస్తాం. అదొక్కటే చూస్తున్నారు. ఇప్పుడు ఈ చేప ఉంది, ఈ చేపను అన్నయ్య స్కిన్లో సెట్ చేస్తాడు తెలుసా. మాటల్లో చెప్పడం కాలేదు కానీ మైండ్ పోయిద్ది. అంటే మనకు తెలిసి మీరు సింపుల్గా అనుకోవచ్చు, సింపులే కదా ఇదేముందని. కానీ వాళ్ళు చేస్తారు. ఎంత కష్టపడి చేస్తారంటే అంత కష్టపడి చేస్తారు. నాకు తెలుసు, నేను చూస్తున్నా కాబట్టి. వాళ్ళ కాడికి వెళ్ళి అంత బాగా చేస్తాడు స్కిన్లెస్. అసలు చెప్పడానికి ఉండదు. అంత నీట్గా చక్కగా ఒక బత్తాయిగా ఒలిచి చేతిలో పెట్టినట్టు అట్టా ఒలిచి స్కిన్లెస్ ముక్కలు కొడతాడు. సూపర్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, కొంతమంది నన్ను డైరెక్టర్ యూట్యూబ్లో కాదే బయట అంటున్నారు, ఛానల్ ఎందుకు తొక్క ఎందుకు పని చేసుకోమని. అరే నేను ఒకటి యువతన, నీకేమొచ్చిందిరా నన్ను తీసేమని డిసప్పాయింట్ చేస్తే? మీ వల్ల నేను 4 రోజులు బాధపడ్డా. ఎందుకు? నేను చేస్తున్నాను కదా, ఏదో ఒకటి ఎంకరేజ్ ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని వీడియోలు పెట్టకు, అనవసరం వేస్ట్ అని అంటావు ఎందుకు నన్ను? అరే మీకు సంతోషమరా నేను బాధపడతా ఉంటుంటే? అసలు మిమ్మల్ని అనకూడదు కానీ అసలు మీ నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ. నిజంగానే అండి, చుట్టూ ఉన్న కొడుకులు దొంగ నా కొడుకులే. అంటే అనకూడదు కానీ నాకు కూడా ఎంత బాధేసిందంటే అంత బాధేసింది. నాకు సపోర్ట్ ఇవ్వకపోగా, సరే నా గురించి మలకుండా ఉండకపోగా, నా ఎదురు డైలాగులు, మాటలు, ఎటకారు అని మాటలు నాకు వచ్చింది చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా నచ్చితే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇదేంది అదేంది అసలు వీడియోలా ఒకడైతే బూతులు తిట్టుకోదు. ఎందుకండి అసలు అంత అవసరమైంది? నన్ను తిట్టాల్సినంత అవసరమైంది? నచ్చితే చూడమన్నా కదా, లేదంటే వదిలేసేమన్నా కదా. చూడమాకని చెప్పాను కదా. ఇది కాదులేండి, మనం ఎదిగేటప్పుడు చాలామంది ఉంటారు మనల్ని బాధ పెట్టేవాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళు ఎట్టు తిడుతున్నారు వీళ్ళు ఎట్టు తిడుతున్నారని యూట్యూబ్లో వాళ్ళ చదివి బాధపడుతుంటే ఏమని అనుకున్నా. నిజంగా మన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవాళ్ళు, మనం చేసుకునే పని మీద ఇంట్రెస్ట్ గురించి మాట్లాడేవాళ్ళు, కావాలని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉంటారు. తెలుస్తుంది యూట్యూబ్లో కాదు బయట కూడా. అరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నన్ను ఏమన్నా ఎన్ని మాటలు అనుకున్నా, నా ముంగలు ఒకలాగుండి నా పక్కన ఇంకోలాగున్నా కానీ ఒకటే, ఎప్పటికైనా కానీ నేనేరా కష్టపడతా. మీరెవర్రా బచ్చగాళ్ళు? మీరేమన్నా నేను బాధపడతానికి? పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడురా, నవ్వించాలన్నా ఆడే, ఏడిపించాలన్నా ఆడే. మనకుంది కదా, వాడికి లేదు కదా. వాడికి లేదు కదా, మనకుంది కదా. ఇవన్నీ అనవసరం. కష్టపడి పని చేసుకుని పైకి రండిరా ముందు, నన్ను తర్వాత తిడుతురు. కానీ నవ్వితే మీ పళ్ళు బయటపడతాయి రా బాబు. అర్థమైందా? సరే ఫ్రెండ్స్, ఇంకా సోది అయితే చెప్పదలుచుకోలేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది చాలా వాటికి. యూట్యూబ్లో ఎట్టాగున్నారో, నన్ను ఎందుకు తిడుతున్నారో దాని గురించి కౌంటర్ ఇస్తున్నానని. ఇంకోటి, నా ఫ్రెండ్స్ కూడా, నా పక్కన తిరిగే వాళ్ళు కూడా చాలా కామెడీ మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా పడతాయి ఈ మాటలతో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా మాటలు వదిలేయండి ప్లీజ్. చేపల వీడియోలు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న డౌట్ ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా ఇట్లాంటి ఎదవలు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేయరా?
అనండి ఏదో పద్ధతి స్వామి అడుగు ఓడిపోయాడు